ప్రభు దినం కాబట్టి పరిశుద్ధ దినము 4626వ దినం దేవుడు మనకిచ్చినాడు. లోకంలోకి వెళ్ళక ముందు దేవుని సన్నిధిలో మనందరినీ కూడా చేరుటకు సమయం ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రములు. జూమ్ మీటింగ్ చేరి వచ్చిన సోదరులకు, దైవ సేవకులకు, సహోదరులకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు దినం కాబట్టి స్తుతులతో ప్రారంభించుకుందాం. ప్రేరేపించిన సహోదరులు ఎవరైనా స్తుతులు చెల్లించవలసిందిగా కోరుచున్నా. సింహాసనాసనుడైన మా దేవ, స్తుతులకు పాత్రుడా, పూజ్యనీయుడా, మీకే స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మా ప్రభు దినంలో అరుణోదయం ప్రభా మీ పాదాల చెంతకొచ్చి మిమ్మల్ని పూజించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చేందుకు మీకు స్తోత్రములు స్తుతులు సమర్పించుకుంటున్నాం. నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారుగా తీర్చిది, దినారర్పులైన మమ్మల్ని అధికులుగా చేసుకున్నారు. పాపాత్ములైన మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిది దినానికై మీ స్తోత్రాలు, వందనాలు, స్తుతులు సమర్పించుకుంటున్నాం స్వామి. ఈ దినం నాయన మరి తండ్రి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారి ఆత్మసత్యంతో ఆరాధించాలనేటువంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు స్వామి, వందనాలు, స్తుతులు సమర్పించుకున్నాం. మీరు మా కొరకు చేసిన మేలన్నింటినీ బట్టి నేను స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుండగా మా తండ్రి ఉండండి అయ్యా. మరి తండ్రి ఇది నా కార్యక్రమం అంతట్లో మాతో ఉండి చక్కగా ఘనంగా మట్టంగా నామానికే మహిమ తెచ్చుకుంటారని మరి తండ్రి మా కొరకు నాయన మరి తండ్రి ప్రాణం పెట్టి సమాజ చేయబడి తిరిగి లేచి ఆరాధనుడై రారాజుగా వస్తున్నటువంటి యేసుప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ స్తుతులు చెల్లించిన ఆదినారాయణ వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు మన మధ్యన పాట పాడి దేవుని మహిమపరిచెదరు ఎం చంద్రన్న గారు తాడిమర్రి నుంచి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. అన్న వందనాలు చంద్రన్న. వందనాలు అయ్యగారు. రెండు లేదా మూడు చరణాలు. 2 చరణాలు 3. నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నా ప్రభువా నా దేవా. పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, నా అంతమే నరకము కాగా, నా అంతమే నరకము కాగా, పరమపిత నన్ను రక్షించితివి, పరమపిత నన్ను రక్షించితివి, నా ప్రభువా నా దేవా. విశ్వాసములో నన్ను బలపరచి నీ సేవలో విజయము నీచే, విశ్వాసములో నన్ను బలపరచి నీ సేవలో విజయము నీచే, వాగ్దానములను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి, ఘన కార్యములను చేసితివి, ఘన కార్యములను చేసితివి, నా ప్రభువా
నా దేవా యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు. యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు. కడవరకు నిన్ను వెంబడించి కడవరకు నిన్ను వెంబడించి మోక్షనగరుకు చేరెదను. మోక్షనగరుకు చేరెదను. నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను. నీ నామమును స్తుతించెదను. నీ నామమును స్తుతించెదను. నా ప్రభువా నా దేవా. అందరికి వందనాలయ్యా. మధురమైన మంచి పాట పాడి దేవుని మయపరిచిన చంద్రాయన్న కొందనాలన్నా. వందనాలయ్యా. ప్రాముఖ్యమైన సమయం లేకొచ్చాము. పరిశుద్ధ దినంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని దాసుడు మహారాష్ట్ర ముంబై నుండి కొల్లూరు దేవదానం అంకుల్ గారు ఆరాధన తలంపులు అందిస్తారు. శ్రద్ధగా ఆయన్ని దేవుని మయంపరిచేదాము. 10 లేక 15 నిమిషాలు ఆరాధన తలుపులు అందించవలసిందిగా అంకుల్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వందనాలు అంకుల్. వందనాలన్నా. అందుకు గాను ఆరాధనకు కొరకై సామ్స్ 104 అండ్ వర్స్ 33 to 35 104వ కీర్తన 33వ చరణం నుండి 35వ చరణం వరకు చదువుతానండి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించదు. ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ దానికి మరొక అర్థం యెహోవాను స్తుతించుడు అంటే ప్రైజ్ ది లార్డ్ అని ఉంది. మరొక అర్థము హల్లెలూయా అని ఉంది. ఆ మాటలు మనం చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ ఇక్కడ వ్రాయబడిన సంగతులు ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఐ విల్ సింగ్ అన్ టు ద లార్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. ఐ విల్ సింగ్ ప్రైజ్ టు గాడ్, టు మై గాడ్ వైల్ ఐ హ్యావ్ మై బీయింగ్. మై మెడిటేషన్ ఆఫ్ హిమ్ shall be sweet. I will be glad in the Lord. Let the sinners be consumed out of the earth, and let the wicked be no more. Bless thou the Lord, O my soul, praise the Lord. ఇక్కడ ఇంగ్లీష్లో ఆ మాటలు ఉపయోగించారు. తెలుగులో చూస్తే నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేది. నా జీవిత కాలం అంతయు, లైఫ్ లాంగ్ మనం ఏం చేయాలి? దేవునికి స్తుతించి దేవుని కీర్తించే వారంగా మనం ఉండాలి. తర్వాత ఉండాలని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను అని. ఇక్కడ నా జీవిత కాలం అంతయు నేనున్నంత కాలం నా దేవుని కీర్తించదను. అలాగే 34లో ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకింపుగా ఉండునుగాక. ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకింపుగా ఉండునుగాక. కాబట్టి మన ధ్యానము దేవునికి ఇంపుగా ఉండునట్లు మనం చూసుకోవాలి. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. యెహోవాను స్తుతించుడి. ఈ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనే మాట ఇట్ ఈస్ connected with judgment on the wicked
దుర్మార్గులు, లేకపోతే ఇక్కడ పాపులు, భక్తిహీనులు ఉన్నారే, వాళ్ళకి ఇది కనెక్ట్ చేయబడింది. ఎందుకంటే దుర్మార్గుల తీర్పుకు ఇది ముడిపడి ఉంది. అందుకని ఆ మాటలు రాస్తూ చివరిలో, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, యెహోవాను స్తుతించుడి అన్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం, దేవుణ్ణి కీర్తించబద్ధులమై ఉన్నాం. అలాగూ మరి కీర్తనకారుడు ఈ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అనేది చాలా చోట్ల రాశారు. కీర్తనలు అనేది ఎక్కువగా ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా ఒక చోట కనపడుతుంది 19వ అధ్యాయంలో. ఇవి ప్రాముఖ్యం కాదు, కానీ ఇప్పుడు ఆరాధన కొరకై మనం చూసుకునేది ఏంటంటే 104 33లో చెప్పినట్టుగా మన జీవితకాలం అంతయు దేవుణ్ణి కీర్తించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని మనం ఉన్నంత కాలము దేవుణ్ణి కీర్తించాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల కృప చూపాడు, ప్రేమ చూపాడు, జాలి చూపాడు. అందుకనే తన ప్రియకుమారుడైన యేసు ప్రభును ఈ లోకానికి పంపాడు. జీసస్ కేమ్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన, మనమందరము పాపులు. ఇక్కడ మనం చెప్తున్నాడు కదా 34 చరణంలో 104:34లో ఆయన కూర్చున్న 35లో, పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక, భక్తిహీనులకు నుండి ఉండబోదురు గాక. Let the sinners be consumed out of the earth and let the wicked be no more అని చెప్పబడింది. కాబట్టి పాపులమైన మనము లయమైపోయేవారు, భక్తిహీనమైన మనము ఉండేవారు కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఆ మరణపాత్రులమైన మనము ఆ పాపం వల్ల జీతం మరణం. కాబట్టి మనమందరము మరణమునకు జోగుచున్నవారు. అయితే రోమా పత్రిక 6:23లో చూసినట్టుగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృప నిత్య జీవం అని మనకు చెప్తారు. అక్కడ చూసినప్పుడు మరణపాత్రులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించును అనే మాట మనం చూస్తాం. మరణపాత్రులం మనం, అయితే క్రీస్తు మనకు బదులుగా మన కొరకు మరణించాడు. మరి ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణం అంటే ఆ మరణమును తీసివేసేవారు ఎవ్వరు లేరు. అటువంటి సమయంలో మన ప్రభువే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము అని చెప్పారు. మరణము మన మీద పెత్తనం చేసింది. మరి అటువంటి పరిస్థితుల్లో మనం మరణమునకు లొంగి ఉన్నాం. అయితే ఆ మరణమును తొలగించడానికి భూలోకంలో ఎవరు చాలిన వారు లేరు. అందుని బట్టి ఆయన మన కొరకు రావాల్సి వచ్చింది. మరణం మన మీద పెత్తనం చేసింది. రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో చూస్తే ఒక మాట ఉంది, 20వ అధ్యాయం, ప్రకటన 20 అధ్యాయంలో, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. నిజంగా భయంకరమైన మరణం ఇది. మృతుల లోకం, హెల్, లెక్ ఆఫ్ ఫైర్, అది మృతుల లోకంలో అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండం 2వ మరణం. 2వ మరణానికి మనము జోగుచున్న వారం. ఈ మరణము నుండి తప్పించువాడు లేడు. అటువంటి పరిస్థితుల్లో ఎల్లకాలము అగ్నిగుండములో మండవలసిన, యాతన పడవలసిన విధానంలో ఉన్న మనం, బైబిల్లో కూడా ఒక ఉదాహరణ మనం చూసుకోవచ్చు. ధనవంతుడు ఉన్నాడు కదా, లూకాసు వార్తలో, మరి పాతాళంలో పడ్డాడు. తన యొక్క పరిస్థితిని బట్టి, పాప స్థితిని బట్టి, దేవుని నమ్ముకొనని పరిస్థితిని బట్టి ఆయన పాతాళంలో పడ్డాడు. కష్టమును అనిపించాడు, దుఃఖమును అనిపించాడు. ఎన్నో పరిణామాలు అక్కడ మనం చూడగలం. లూకాసు వార్త 16వ అధ్యాయము 23 నుంచి చూస్తే 23, 24, 25, 28 వచనాల్లో మనం చూస్తే ఆయన పాతాళములో బాధపడిన వాడుగా కనపడ్డాడు. పాతాళంలో తన నాలుక కాలిపోచున్నట్టు కనపడుతుంది. పాతాళంలో కేకలు వేచున్నట్టుగా మనం చూడగలం. పాతాళంలో యాతన పడినవాడుగా మనం చూడగలం. పాతాళంలో వేదనకరమైన స్థలములో ఉన్నట్టుగా మనం చూడగలం. పాతాళంలో నెమ్మది లేని స్థలములో ఉన్నట్టుగా మనం చూడగలం. పాతాళంలో అగ్ని జ్వాలలు గల ఆ స్థలముగా మనం చూడగలం. మన స్థితి కూడా
ఒకప్పుడు అలాంటిది. ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా మన ఇష్టానుసారంగా ఆ ఎఫ్సి పత్రికలు చెప్పినట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవబుడములకు లోనై యుగ సంబంధమైన దేవతను అనుసరిస్తూ దైవోగ్రతకు మనం కూడా పాత్రులమై ఉన్నాం, ఈ ధనవంతుని వల్లే. అయితే అటువంటి పరిస్థితుల్లో దట్స్ వై జీసస్ కేమ్ డౌన్ టు సేవ్ హిస్ పీపుల్. దేవుడు పరలోకము నుండి భూలోకానికి మనల్ని రక్షించే నిమిత్తము వచ్చాడు. లోకాసు వార్త 19:10 కూడా చెప్తాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. ఆయన వచ్చాడు మన కొరకు అమూల్యమైన, ప్రశస్తమైన, అక్షయమైన మరి ఆ రక్తాన్ని ధారపోశాడు. రక్తం చిందించబడిందే పాప పరిహారం లేదని మన కొరకు పాప పరిహారార్థ బలిగా ఆయన చేయబడి రక్తమంతా చివరి బొట్టు వరకు కార్చాడు. సిలువ వేయబడ్డాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి 3వ దినం లేచాడు. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనల్ని తప్పించు నాథుడు లేనప్పుడు ఆయన మనల్ని పాపము నుండి, శాపం నుండి, మరణము నుండి తప్పించు నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు, మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించబద్ధులమైనాం. మరి ఆ తర్వాత ఆయన నామమునకు నిజంగా అనంత మహిమ ప్రభావములు కలుగునుగా కని మనము చెప్పాలి. మరణము నుండి తప్పించిన దేవునికి వందనాలు పలకాలి, స్తుతించాలి, మహింపరచాలి. ఎందుకంటే మరణము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి జీవంలోనికి దాటించాడు. కాబట్టి అందును బట్టి మనసారా, హృదయానుసారంగా ఆయన్ను ఆత్మతో, సత్యముతో మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఈ భక్తుడు పలికినట్టుగా మనం కూడా ఈ మాటలు పలికి దేవుని మహింపరచుదాం. నా జీవిత కాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడదును, నేనున్నంత కాలం నా దేవుని కీర్తించదును. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రాలు, వందనాలు. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. కోపము చూపక శాపము బాపెను, కోపము చూపక శాపము బాపెను. కాపరి అయి మనల కాసెను గాదా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. దేవుడైన తండ్రి, జీవంగల నాయన, మీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము, ఆగస్టు మాసము చివరి ఆదివారము 2025వ సంవత్సరంలో మీరు మాకు ఆయుష్ పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి, అయ్యా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, మహిమపరిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు. దినము పరిశుద్ధులంగా నాయన, నీతిమంతులంగా మిమ్మల్ని మహిమపరచడానికి, గణపరచడానికి, మిమ్మల్ని కొనియాడడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ మా ప్రభును తాము ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఈ పాట పాడి దేవుని మహిమపరిచిన శివారెడ్డి అన్న గారికి మరియు స్తుతులు చెల్లించిన జయపాల్ అన్న గారికి వందనాలన్నా. ఇప్పుడు
ముంబై నుండి దేవుని దాసులు కొల్లూరి దేవదానం గారు దేవుని మాటలు అందిస్తుండగా శ్రద్ధగా విని దేవుని మహిమపరచదాం. మరోసారి అందరికి వందనాలన్నా. మరి విశేషంగా శేఖర్ బాబు అన్న గారికి నాకు ఈ సమయం ఇచ్చినందుకే తెలియజేస్తున్నాను. మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం. ప్రేమమయుడైన మా తండ్రి, కృపామయుడ, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మమ్మల్ని అందరినీ ఉదయకాలమున మీ పాసన ఉంచినందున మీకు స్తోత్రం. చదవబడిన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మాకందరికీ మేలుకరముగాను ఆశీర్వాదకరము నుంచి మహిమ ఘనత ప్రమాణం కలిగించుకోమని అల్పుడినైనా నన్ను మీ సిలువ చోట మరుగుపరుచుకుని కావలసిన మాటలే నా నోట ఉంచి మైపడి యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, నిజానికి చెప్పాలంటే జూములో అందరికంటే పెద్దవాడిని. అయితే వాక్య అనుభవానికి వచ్చేసరికి నాకన్నా ధనులు పెద్దవారు చాలా మంది ఉన్నారు ఇందులో. నేను అల్పుడనని ఒప్పుకుంటున్నాను. కాబట్టి ఈ సంగతులు వివరించుండగా పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటలు మనకు వినిపిస్తాడో ఆ మాటలు విని మేలు పొందు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకనే మాటలో మనకు అని పెట్టుకున్నాం. మనకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి మనము ఎరుగుదము గనుక మనము నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేమో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండాలని ఇక్కడ హెచ్చరించబడుతున్నాం. కాబట్టి మనము ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. యవనస్తుడు మరి ఆ ప్రియునికి అనేక సంగతులు హెచ్చరిక మరి ఆయన చెప్తూ రాశాడు. ఆయన గ్రంథంలో మనం చూస్తే ఆయన రాసిన పత్రికల్లో మరి ఫస్ట్ చాప్టర్లో చాలా అభినందనలు, శుభములు పలుకుతూ రాస్తూ ఉంటాడు. ఒకసారి చదువుకుందామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ప్రియకుమారుడగు, అంటే ఫుట్ నోట్లో ఏమొచ్చాడంటే ప్రియ పిల్లయగు, ఆయన ఆ క్రీస్తు యేసునందు ఆయనకి బహుమానం ఇచ్చిన కుమారుడు కాబట్టి ప్రియ కుమారుడు అంటున్నాడు. బిలవడ్ సన్, ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి శుభములు పలుకుతూ ఉంటాడు. మనం కూడా దేవుని పిల్లలైన మనము శుభములు పలుకుతూ ఉంటే ఎంతో వారిని ఆశీర్వదించి మనం ఆశీర్వదించబడతాం. అలాగా తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక అంటున్నాడు. కాబట్టి చేరి వచ్చిన ప్రతి వారికి కూడా, పెద్దవాడిని కాబట్టి నేను కూడా దేవుడిచ్చిన ఆ స్వాతంత్రం చొప్పున తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కూడా కలుగునుగా కని
ఉదయకాలమున శుభవచనాలు పలుకుటకు ఇష్టపడుతున్నాను. అయితే మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ మొదటిని కూడా తిమోతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి నిలకడగా ఉండుము అంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధ లేఖనాలు చక్కగా మనము నేర్చుకుంటామో, రూఢి అని మనం నమ్ముతామో, మనము ఆ వాక్యం ద్వారా అనేక రీతిలుగా సరిచేయబడతాం. సరిచేయబడిన మేరకు మనము నిలకడగా ఉండటానికి వీలవుతుంది. ఇక్కడ తిమోతిని అంటున్నాడు. తిమోతి ఎక్కడ నేర్చుకున్నాడు? మరి తన అవ్వయైన లోయొద్ద నేర్చుకున్నట్టు మనం చూస్తాం. తల్లి అయిన యూనికే దగ్గర నేర్చుకున్నట్టు చూస్తాం. మరి ఆయన చిన్నప్పటి నుంచే వాక్యం విన్నాడు. అప్పుడు రక్షణ ఉందా లేదా అనేది మనకు తెలియదు. కానీ మరి అయితే చిన్నప్పటి నుండి ఆ వాక్యాలు తల్లి ద్వారా వారి అవ్వ దగ్గర, వారి అమ్మమ్మ దగ్గర వింటూ వస్తూనే ఉన్నాడు. కాబట్టి మొదటి నుంచి నువ్వు విన్నాయి చాలా ఆ సంగతులు రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతులు. తర్వాత పౌలు దగ్గర ఎన్నో సంగతులు, రక్షించబడిన తర్వాత ఎంతో అనుభవం పొందినవాడుగా ఉన్నాడు. మరి అటువంటి అనుభవం నుంచి మరి నీవు నేర్చుకున్న రూఢి అని తెలుసుకున్న ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి నిలకడగా ఉండు అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలైన మనము దేవుని వాక్యములు వింటూ ఉన్నాం, చదువుతున్నాము, వినే నేర్చుకుంటూ మన జీవితాల్లో మరి అన్వయించుకుంటూ కూడా ఉన్నాం. అయితే అనేక విషయాల్లో అనేక బలహీనతలు కూడా ఉంటున్నాయి. నిలకడగా ఉండే విషయంలో చాలాసార్లు తప్పిపోతున్నాం. కాబట్టి ఈ సంగతులు మనం నేర్చుకునేటప్పుడు మరి ఈ బైబిల్ ఓపెన్ చేయడానికి సమయం లేదు కాబట్టి రెఫరెన్స్లు చెప్పుకుంటూ వెళ్తాను. దశలో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ కూడా మాటల్లో నిలకడ ఉండాలి అనే మాట మనం చూస్తాం. మనం దేవుని పిల్లలే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన మనము మన జీవిత కాలం అంతా ఆయన స్తుతించే మనం బ్రతికినంతకాలం ఆయన స్తుతించే, కీర్తించే మనము ఆయన కీర్తించాలంటే, ఆయన మహింపరచాలంటే మన జీవితంలో మార్పు ఉండాల్సిందే. మార్పు లేకుండా ఆయన కీర్తించినా, ఆయన మహింపరిచినా కానీ ఇందాక చదువుకున్నట్టుగా 104 కీర్తనలో చదువుకున్నట్టుగా మనము అర్హులం కాం. కాబట్టి ఆయన స్తుతించే మనం, కీర్తించే మనము ఆయన వాక్యమును అనుసరించి ఆ మాటల ప్రకారం జీవించినప్పుడే మనము అర్హులంగా ఉంటాం. మరి ఇక్కడ మనం చూస్తే మాటల్లో నిలకడ, చాలా మంది మాటల్లో నిలకడ ఉండదు. వారు ఈరోజు ఈ మాట చెప్తారు, రేపు మరొక మాట చెప్తారు. నిలకడ ఉండదు. నిలకడ లేని జీవితం. అసలు ఆ మాటల్లో మార్పిడి జరిగితే అసలు ఆ వ్యక్తిని నమ్మడానికి ఇష్టపడడానికి ఇష్టపడదు. కాబట్టి మనం మాటల్లో నిలకడ ఉండాలి, స్థిరత ఉండాలి. తర్వాత 1 కొరింథియన్స్ 16:13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసమందు నిలకడ. అక్కడ మనం ప్రతి విషయంలో మరి అబ్రహాము గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. విశ్వాసములో ఎక్కడ కూడా ఆ విశ్వాసం నిలకడ లేకపోతే ఏంటంటే మరి ఇసుక మీద మనం నిలబడ్డట్టు అవుతాం. ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళారా? సముద్ర తీరంలో మనం కాలు పెట్టినప్పుడు అక్కడ అంతా ఇసుక పొరలు కాబట్టి అలలు వచ్చినప్పుడు మన కాళ్ళ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోతా ఉంటుంది. అప్పుడు మన కాలికి స్థిరత ఉండదు, జారిపోతాం, అంటే పడిపోతాం. కాబట్టి విశ్వాసం అందు కూడా అలాగా ఎక్కడ కూడా విశ్వాసం అందు అవిశ్వాసం కానీ అల్ప విశ్వాసం కానీ మనకు రాకూడదు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ప్రార్థన యందు నిలకడ. ప్రార్థనలో కూడా నిలకడ ఉండాలి. ఏదో మనం ఆలోచిస్తూ మనం పెదాలను ఆడిస్తే లాభం లేదు.
ధ్యానపూర్వక ఆసక్తితో, పట్టుదలతో, విశ్వాసముతో మనం శ్రద్ధ వహించి దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ, దాసుడు తన యజమాని చేత్తట్టు, దాసి తన యజమానిరాలు చేత్తట్టు ఎలా చూస్తూ వాళ్ళు ఆశిస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. అలాగే మన ప్రార్థన నిలకడగా ఉన్నారు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో క్రియల్లో నిలకడ ఉండాలి. క్రియల్లో కూడా నిలకడ ఉండాలి. మనం చేసే ప్రతి పని మన చుట్టూన్న వారు, మన ఇంటి వారు గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దినాల్లో ప్రీ బిడ్లు చిన్నతనం నుండే వారు మనకంటే మహా తెలివిగల వాళ్ళుగా పుట్టుతున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా కనిపెడుతూ ఉంటారు. మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి మన పిల్లలు మన మార్గాల్లో నడుస్తున్నారు. మనం సరైన రీతిలో ఉంటే వారు సరైన రీతిలో ఉంటారు. ఈ లోకంలో పరిస్థితులను బట్టి కొంత అటు ఇటు అయినా కానీ తల్లిదండ్రులు సరైన రీతిలో క్రమంలో జీవిస్తూ ఉంటే పిల్లలు ఆ క్రమంలో జీవించడానికి ఇష్టపడతారు. మనమే చెడిపోతే పిల్లల్లో ఏమాత్రం మార్పు ఉండదు. మనకన్నా డబల్ వాళ్ళు అతిక్రమణకు గురయ్యి మన మాట విననొల్లని వారిగా ఉండి మనకు దుఃఖాన్ని కలిగి చేసే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి మన క్రియలు కూడా ఆయనకి ఇంపుగా ఉండాలి. కీర్తనకారుడు రాస్తాడు, మీకు ఆయాస్కరమైనది ఏదన్నా ఉంటే నన్ను క్షమించమని. కాబట్టి దేవునికి ఆయాస్కరమైన కార్యాలు మన జీవితాల్లో ఉండకూడదు. క్రియల్లో నిలకడ ఉండాలి. ఆ తర్వాత 1 తిమోతి 2:15 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధత యందు నిలకడ ఉండాలి. పరిశుద్ధత యందు నిలకడ ఉండాలి. ఆ తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో నిశ్చయతలో నిలకడ ఉండాలి. నిశ్చయత ఉండాలి. ఏదైనా మనం పని చేస్తుంటే ఒక నిశ్చయత ఉండాలి. దేవుని వెంబడిస్తున్నామంటే నిశ్చయత ఉండాలి. అది లేకుండా అంచేతే మన కత్తిని లూజుగా పట్టుకున్నట్టే. చిన్నపిల్లలకి కత్తిస్తే వాళ్ళు ఎలా అయినా వాడి చేతులు కోసుకుంటారు. మనం చక్కగా పట్టుకుంటాం. అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనం నిలకడగా మన జీవితాల్లో పెట్టుకుంటే నిశ్చయతగా మనం నిబ్బరంగా జీవిస్తానికి వీలు. తర్వాత 1 పీటర్ 5:12 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుని కృపలో నిలకడగా ఉంటాం. దేవుని కృపలో మనం నిలకడగా ఉంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, మాటల్లో నిలకడ, విశ్వాసమందు నిలకడ, ప్రార్థన యందు నిలకడ, క్రియల్లో నిలకడ, పరిశుద్ధత యందు నిలకడ, నిశ్చయతలో నిలకడ, దేవుని కృపలో నిలకడగా ఉండాలి. దేవుని పిల్లలకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ తప్పకుండా ఉండాలి. మనం అనుసరించాలి, జీవించాలి. అప్పుడే మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి మనం నేర్చుకున్న సంగతులు మరి రూఢిగా మనం తెలుసుకున్నాం. అది మన ప్రభు వల్ల, ఆయన కృప ద్వారా, మనం దేవుని దాసుల ద్వారా, పెద్దల ద్వారా, పరిచారకుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, ఇతరుల ద్వారా కూడా మనం అనేక సంగతులు నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న రీతిగా ప్రభు దగ్గర మనము తిమోతికి చెప్పబడిన రీతిగా ఈ దినమున మనకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న ప్రకారం మనం జీవించాలి. సంఘము మనకు ఒక బైబిల్ పాఠశాలలాగా ఉంటుంది. కాబట్టి మనం అనేక నియమ కూడికలు మరి ఎన్నెన్నో కూడికలు మనం కలిగి ఉంటాం. బైబిల్ పారాయణం చేస్తుంటాం. నేర్చుకున్నవి మన జీవితాల్లో అనుభవించుకొని జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి సువార్త మనం నేర్చుకోవాల్సినవి కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం అందరికీ తెలిసిన భాగమే. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 చదువుతాను. 28-29 నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు శ్రాంతి కలుగును. ఎలానగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నాయి. ప్రభువే చెప్పాడు, ఆయన కాడి సులువుగా ఉంటుంది,
భారం తేలిగ్గా ఉంటుంది. కాబట్టి దేవుడు మన మీద పెట్టిన కాడి ఇక్కడ ఏమన్నాడు, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని. ఆయన కాడిని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు మనం నేర్చుకోవటానికి వీలుంటుంది. ఆయన ఏమి నేర్చుకోమన్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని. మనము సాత్వికమును దీన మనసు నేర్చుకోవాలంటే ఆయన కాడి మన మీద పడాల్సిందే. పడినప్పుడు మనము తగిన రీతిలో మనం నేర్చుకుంటూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఇక్కడ ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని. దేవుడైతే మనకు అటువంటి శ్రమలు పెట్టలేదు, కానీ ఇక్కడ చూడండి మనకు బదులుగా ప్రభువు ఏ రీతిగా మరి నలిగిపోతున్నాడు. ఇక్కడ కూడా విధేయత నేర్చుకున్నారట. ఎలాని బట్టి, దేని బట్టి, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. అది శ్రమ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, దుఃఖమైనా, ఏదైనప్పటికీ మన మీదకి వచ్చిన పరిస్థితుల్లో ఎక్కడ కృంగిపోకుండా మనము దేవుని వాక్యం అనే కాడి కింద మనం ఉండి నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ప్రియమైన వాళ్ళ, ఇది ఎంతకాలం నేర్చుకోవాలంటే నిజంగా జీవితకాలం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనం నేర్చుకున్నవి మర్చిపోయినట్టుగా అప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటాం. మీ జీవిత అనుభవాలు ఉంటుందో లేదో తెలియదు, కానీ నా జీవితంలో నేను చూస్తున్నాను కాబట్టి అనుభవపూర్వకం చెప్తున్నాను. ఎక్కడ కూడా మనం తొట్టిల్లకుండా కాపాడబడాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. మనకు 91 కీర్తనలో చెప్పినట్టుగా చక్కని అభయాలు మనకి ఇస్తాడు, ఆయన కాపాడుతాడు కూడా. కాబట్టి మనము ధైర్యంగా మరి ఆయన కాడి కింద మనముండి నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. 1 Kings 3:6 రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఇక్కడ అంటాడు, నీ దాసుడను నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను. ఇక్కడ యథార్థమైన ప్రవర్తన మనసు కలిగిన వాడుగా దావీదు మరి జీవించినట్టు మంచి సాక్ష్యమును మనం చూడగలుగుతాం. మోషే ఉన్నాడంటే మరి నంబర్స్ 12:3 సంఖ్యాకాండము 12:3 చూస్తే, సంఖ్యాకాండం 12:3 చూస్తే యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రభువే ఇక్కడ మోషేని గురించి మంచి సాక్షిస్తున్నాడు, సాత్వికుడు అంట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు కలుగును, మీ మీద నా కాడెత్తుకుని దాన్ని నేర్చుకోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ మోషే తన జీవితంలో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆయన సాత్వికంతో జీవించినట్టు సాత్వికమైన దీనమైన మనసు కలిగిన వాడుగా కనపడుతున్నాడు. తర్వాత సామ్స్ 18:35 కీర్తనలు 18వ కీర్తన 35వ చరణం, కీర్తనలు 18వ కీర్తన 35వ చరణం చదువుతాను. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. ఆయన సాత్వికము నేర్చుకోమన్నాడంటే సాత్వికం వలన మనల్ని గొప్ప చేస్తాడట. కాబట్టి సాత్వికం వల్ల మనకి లాభం కూడా కనపడుతుంది, మనకే కాదు దేవునికి మహిమ. ఆ సాత్వికము ద్వారా ఇతరులు కూడా మనలో ఉన్న ప్రభువుని మనం చూపించగలం. కాబట్టి సాత్వికం అనేది చాలా జాగ్రత్తగా ఉంటే సాత్వికాన్ని కూడా మనం
కాపాడుకోగలం. సాత్వికం మనల్ని గొప్ప చేస్తుందని చక్కని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి యోసేపు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, వాళ్ళందరిలో కూడా ఎంతో, ఏబు, వీళ్ళందరూ కూడా వారి జీవితాల్లో ఇటువంటి సాత్వికం కలిగి ఉన్నారు. అందుకనే గొప్పవారు అయ్యారు. చెరలో నుండి సింహాసనం వరకు యోసేపు వెళ్ళాడు. అలాగే దానియేలు కూడా అంతే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎంతో మంది గొప్ప భక్తులు మనం చూడొచ్చు ఉన్నతమైన స్థితిలో. సాత్విక అనేది చాలా అవసరం. అందుకని మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తే తన నోటితో ఆ మాట పలుకుతూ ఉంటాడు. అందరికీ తెలిసిన మాటలే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో సాత్వికులు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూలోకమును స్వతంత్రించు. సాత్వికులు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని. కాబట్టి సంఘములో మనము దేవుని సేవకుల దగ్గర, పెద్దల దగ్గర, పరిశుద్ధుల దగ్గర అనేక సంగతులు నేర్చుకోవాలి. మరి విశేషంగా దేవుడు మనకిచ్చిన గ్రంథంలో ఉన్న సత్యాలను చదువుకుంటూ మనం నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11. 4వ అధ్యాయం 11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అన్నాడు, నాకు కొదువు ఉందని నేను చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనము దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అంతలో సంతృప్తి కలిగి ఉండటానికి ఇష్టపడాలి. మనకు ఉందని అదిరిపాటు కానీ ఎగిరి గంతులేయటం కానీ ఉండకూడదు. ఎదిగే కొలది ఒదిగి జీవించాలి. ఇస్సాకు అంతకంతకు అభివృద్ధి చెంది, అలాగే యెహోషాపాతు అంతగా అభివృద్ధి చెందాడు. కానీ అంతకంతకు అభివృద్ధి చెందిన తర్వాత అదిరిపడ్డాడు. అహాబు దగ్గర వియ్యం పొందాడు, అక్కడ దెబ్బతిన్నాడు. సరే, ఆ సంగతులన్నీ మనకు కాదు. కానీ కాబట్టి మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక రీతిగా ఉండాలి, తక్కువ స్థితిలో ఉన్నప్పుడు కూడా అదే రీతిగా ఉండాలి. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి నేర్చుకున్నాను అని ఉన్న దాంతో తృప్తి పరచబడటం మనము కూడా నేర్చుకోవాలి. ఇతరులకు మన ప్రక్క వారికి మేడలు మిద్దెలు ఉండే కారు, వారిని చూసి వ్యసన పడకూడదు. ఇప్పుడు కాలు ఉండవాడు ఏం చేస్తాడంటే సరైన షూ లేదే అని చెప్పి చింతిస్తున్నాడు. మందిరానికి వెళ్ళినప్పుడు అప్పుడల్లా నాకు సరైన షూ లేదే అని చెప్పి బాధపడుతున్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, అరే నువ్వు ఆ పక్కన చూడు, లెఫ్ట్గా చూడు కొద్దిగా అన్నాడు. అప్పుడు లెఫ్ట్ చూస్తే కాళ్ళు లేని వాడు కనపడుతున్నాడు అక్కడ. నీకైతే కాళ్ళు ఉన్నాయి, వాడికి కాళ్ళు కూడా లేవు. కాబట్టి దేవుడు నిన్ను ఏ రీతిలో ఉంచాడో ఆ రీతిగా తృప్తి పొందు, సంతోషించు అని పాట అన్నారు. కాబట్టి మనం ఇతరులకు ఉన్న వాటిని చూసి అసూయపడకూడదు, లేకపోతే బాధపడకూడదు, కృంగిపోకూడదు. దేవుడు మనకిచ్చిన వాటిలో తృప్తి పడుతూ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఉద్యోగస్తులు మరి విశేషంగా ఖాతా పెడతారు ప్రక్కనున్న దుకాణంలో. నెల రాగానే ఆ దుకాణాలు, అన్ని దుకాణాల్లో మా అన్నయ్య ఉన్నాడు, బీడీ కొట్టులో, చిల్లర కొట్టు దుకాణంలో, కాఫీ హోటల్లో, అన్నిట్లో ఖాతాలే. నెల రాగానే అక్కడే పనిచేస్తాడు వస్తాడు.
ఇంట్లోకి రాగానే జగడం. వాట్ ఈస్ దిస్? నేటికి చాలా మంది ఉద్యోగస్తులు చేసే ఆ పొరపాటు, తప్పుడు పని నేను అన్ను, పొరపాటు చేస్తున్నారు. అలా ఖాతాలు పెట్టడం వల్ల మనం ఇష్టం వచ్చినట్టు తీసుకొస్తాం. మళ్ళీ చెల్లించేసేవారికి భారం కలుగుతాం. అదే మనం ఉన్నదానితోనే, డబ్బులు మన దగ్గర ఎంత ఉందో అంతవరకు తెచ్చుకొని తింటున్నాం, తృప్తి పడుతున్నాం అంటే ఇట్స్ ఓకే. ఎందుకంటే దేవుడు నన్ను లేమిలో నుండి కలిమిలోనికి తీసుకొచ్చాడు. దేవుని కృపది. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తున్నారు, బాంబే వచ్చిన క్రొత్తలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనులు నేనున్న చోట ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే నేను అద్దెకున్నాను. అయితే వారు రేషన్ బియ్యం తినరు, కూలి పని చేస్తారు, మట్టి పని చేస్తారు, కానీ రేషన్ బియ్యం తినరు. వారి రేషన్ కార్డు తెచ్చుకొని ఆ సంవత్సరం పాటు మేము తిన్నాం. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన దాన్ని, అరే కూలి వాళ్ళే నేను తినలేకపోతున్నారు, మనం ఎలా తినాలి అనుకో. కాబట్టి ప్రియమైన వాళ్ళ మచ్చుకి ఉదాహరణకి చెప్పాను. అంతేగాని నేను ఎక్కడ కూడా బాకీ పెట్టల, అప్పు తీసుకొచ్చి తిని మళ్ళీ కట్టడం అది చేయలే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం అలా చేస్తే వాడు ఇష్టం వచ్చినట్టు రేట్లు వేస్తాడు, మనం ఇష్టం వచ్చినట్టు తెస్తాం, తెలియదు కదా ఆ విషయం. అలాగే క్రెడిట్ కార్డులు కూడా మనకున్న స్తోమతను బట్టి చూసుకోవాలి. క్రెడిట్ కార్డు కూడా చాలా డేంజర్. డెబిట్ కార్డు తీసుకోండి, మన దగ్గర డబ్బు ఉంటే వాడుకుంటాం, లేకపోతే లేదు. క్రెడిట్ కార్డు వాడు లోన్ ఇస్తాను ఊరిస్తాడు. ఆహా వస్తుంది కదా, మన అవసరతలు ఏం చేస్తాం అంటే మనం లోన్ తీసుకో, అక్కడ కూడా దెబ్బ. కాబట్టి మనకు ఉన్న దానిలో తృప్తి పొందమని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు చెబుతున్నాడు. మనము ఆ రీతిగా జీవిద్దాం. అలాగే 1 తిమోతి 6:6, 1 తిమోతి 6:6, ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ గుర్తించి మనం సంతుష్టి చెందాలి ప్రతి విషయంలో. తర్వాత హెబ్రీ పత్రిక 13:5 చూస్తే, హెబ్రీ పత్రిక 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి, నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్పాడు. కాబట్టి మనము ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని అక్కడ మనం చూస్తాం తిమోతిలో కూడా. కాబట్టి ఆ ధనాశ లేకుండా మనం ఉంటే అప్పుల పాలు కాం, అప్పు చేసి పప్పు కూడా తినాం. కాబట్టి మనం పెళ్ళిళ్ళలో కూడా చాలా ఖర్చు చేస్తాం. ఇక్కడ ఏమన్నా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అంటే మనం ఏం చేస్తాం? ఆయన చేతులు వదిలిపెట్టి తిరుగుదామని చూస్తాం. చేయి పట్టుకొని నడిపిస్తానంటే, ఆయన చేయి పట్టుకొని నడిపిస్తుంటే మనకి ఏ అపాయం కీడు ఉండదు. అయితే మనం చెయ్యి ఇదిలించుకుంటాం, గోతులో పడతాం. కాబట్టి మనం ఎంతవరకు దేవుడు మనకు అనుగ్రహించడం అంతవరకు మనం ఉండాలి. తర్వాత 23:1 సామ్స్ అందరికి తెలిసిన మాటే, యెహోవా నా కాపరి అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యెహోవా నా కాపరి ఏమన్నాడు? ఇంకా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అంటున్నాడు. యెహోవా రోహి, యెహోవా నా కాపరి అంటే యెహోవా రోహి, యెహోవా ఇస్ మై షెపర్డ్. నాకు లేమి కలుగుదు అంటే యెహోవా జైరే, యెహోవా ఈరే. కాబట్టి ఆయన మనకు అన్ని ఇస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. అది గుర్తించాలి. దావీదు మహారాజు భక్తుడు అంటాడు, కీర్తనకారుడు
30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే చక్కని మాట ఉంది. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు కాబట్టే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తర్వాత వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనా ఔశ్వర్యమునైనా నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఏళ్ళ నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామను దూషింతునేమో. పరిస్థితులు అలాగ వస్తాయి. దేవుడు దీవించాడు అనుకోండి, ఇంకా దేవుడు అంటే లెక్క ఉండదు, మందిరం అంటే లెక్క ఉండదు, దేవుని పిల్లలంటే లెక్క ఉండదు, కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దిగజారిపోతారో అప్పుడు అడుక్కోవటానికి కూడా ఇష్టపడతారు, దొంగిలించడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలని మనకి జరగదు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఉన్నదాంతో తృప్తి పడితే ఐశ్వర్యం వచ్చినా పేదరికం వచ్చినా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం తృప్తి కలిగి ఉంటాము. సంతోషాన్ని మన ముఖాల్లో చూపించు. ఆ తృప్తి లేకపోతే మన ముఖాల్లో ఆ ప్రకాశత ఉండదు, విచారం కనపడుతుంది. ఏంటి ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు ఉంటారు, కానీ ఏంటి ఇలా అంత సంతోషం ఉన్నావు అనేవాళ్ళు ఉంటారు. ఉదాహరణ చెప్తున్నాను. రాజుగారు ఎప్పుడు గుర్రం మీద ఊరు వెలుపలికి వెళ్ళి అలాగా ఒక రౌండ్ కొట్టి వస్తూ ఉంటాడు. ఊరు వెలుపల ఒక పేద కుటుంబం ఉంది, వాళ్ళకి చాలా మంది పిల్లలు కూడా. ఆయన ఎప్పుడు వెళ్తున్నప్పటికీ ఆ ఇంట్లో నుండి రక్షణ సునాద గీతాలు, కీర్తనలు వినపడుతుంది. వాళ్ళు సంతోషంగా గానం చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. ఒకనాడు రాజుకి ఒక మనసు వచ్చింది, అడగాలి అని. నేను రాజ్యమును కలిగి ఉన్నాను, రాజ్యంలో నాకు ఎంతో మంది దాసదాసీలు ఉన్నారు, భటులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, భార్యలు ఉన్నారు. నాకు సంతోషం కనపట్లేదు. నేను ఏదో ఒక విచారంలో ఉంటాను. ఏంటి సీక్రెట్ అని చెప్పి ఆ గుర్రాన్ని అక్కడ ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు పేదవారు, ఒక్కోసారి తినటానికి కూడా తిండి ఉండదు, అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత సంతోషంగా ఉంటున్నారు ఏంటంటే, అప్పుడు మేము కలిగిన దేవుడు జీవం గల దేవుడయ్యా, ఆయన మా రక్షకుడు, మమ్మల్ని ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచి మమ్మల్ని రక్షించిన దేవుడు. అందును బట్టి కృతజ్ఞతగా మేము ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం అని ఆ సంతోషం మా దేవుడిచ్చాడు. చెప్పని అసఖ్యం కానీ ఆనందం మా హృదయాల్లో పోసాడు. అందును బట్టి దేవుని స్తుతించగలుగుతున్నాం. నిజానికి మేము మా పరిస్థితులు చాలా దీనస్థితే, కష్టంలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం అని చెప్పి అప్పుడు రాజు మనస్సు ఇంకేదోలా అయిపోయింది. బుద్ధి తెచ్చుకున్నాడు, జ్ఞానం తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి మయంపరచడానికి చూడాలి, కానీ కృంగిపోయే వరంగా మనం ఉండకూడదు. దేవుడు తగినంత ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉంటాడు. నా జీవితంలో 1998లో కంపెనీ బంద్ అయింది యూనియన్ వల్ల. మళ్ళీ బండి మీద 2 వీలర్ మీద వెళ్తుంటే నేను నా భార్య ఒక రాయికి పెట్టేశాను. కింద పడినప్పుడు నా గిలక కంప్లీట్గా టర్న్ అయిపోయింది, అంటే లోపల ఎముక చిట్లింది, తిరిగింది. సెకండ్స్లోనే ఇంతలో అవునైంది. నా భార్య నర్సు, ఆమె డ్యూటీకి వెళ్తుంది, నేను కూడా డ్యూటీకి వెళ్తాను. ఇక బండి అయితే తుగ్గు అయిపోయింది, పక్కన పడేసాం. ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. దాన్ని దేవుని ఆపరేషన్ కాకుండా లాగి చెక్ చేసి కట్టి పంపారు. అటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల క్రితం
గ్యాస్ బుక్ చేసాం, ఫోన్ కూడా, ల్యాండ్ ఫోన్ కూడా బుక్ చేసాం. నేను బెడ్ మీద ఉన్నప్పుడు అవన్నీ మీకు గ్యాస్ వచ్చింది, ఆ ఫోను శాంక్షన్ అయిపోయింది అని వాళ్ళు. ఏమి లేనప్పుడు ఇటువంటి మళ్ళీ ఇదివరకు బుక్ చేసుకున్న అన్ని అప్పుడు వచ్చి పడ్డాయి. నా భార్య ఒకటే పనిచేస్తూ ఆ 2 నెలలు కూడా శ్రమించింది. మరి నేను కూడా ఆ పరిస్థితుల గుండా బయటకు వచ్చాను. లేదని ఏడవలేదే. దేవుడు అట్టి రీతిలో కూడా యెహోవా నా కాపరి అన్నాడు కదా, ఆ రీతిగా దేవుడు కాపాడాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళదా, దేవుడు మనల్ని పస్తు పెట్టేవాడు కూడా కాదు. దేవుడు ఏదో ఒక రకంగా, నిజంగా నా పిల్లలు ఆ బిస్కెట్ ప్యాకెట్ కొని ఇచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా తెలివి జ్ఞానం వచ్చింది. అబ్బాయి 10th చదువుతున్నాడు, పాప 7th చదువు. దాని మీద ప్రైస్ వెల చూసి, అమ్మో డాడీ ఎందుకు కొన్నావు అనే క్వశ్చన్ చేసేవాళ్ళు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా ఉన్నదాంతో మనం తృప్తి కలిగి ఉందాం. దేవుని మీద ఆధారపడదాం. ఒక మాట హోషేయ గ్రంథం 13:6. హోషేయ గ్రంథం 13:6. 13:6 751 పేజీ. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి అన్నాడు. కొంతమంది అది అలాగుంటారు, తృప్తి పొందుతారు, తృప్తి పొందిన తర్వాత దేవుణ్ణి మరిచిపోతారు. ప్రియమైన వాళ్ళారా, మనకు దేవుడు ఇస్తున్నాడు, ఆయన మీద మనం ఆధారపడదాం, ఆయన మీద ఆనుకోవటానికి మనం నేర్చుకుందాం. అలాగున్నప్పుడు దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు, పోషిస్తాడు, అన్ని విధాల ఆదుకుంటాడు. చివరిగా ఒక మాట చూపించి ముగిస్తాను. టిటోన్నమి 14:23. ద్వితీయోపదేశ కాండము 14 అధ్యాయము 23వ వచనం. 14వ అధ్యాయము 23వ వచనం. నీ దినములు అన్నిటిలో నీ దేవుడని యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు, నీ దేవుడని యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షరసములు, నీ నూనెలో గాని, 10వ వంతును నీ పశువుల్లో గాని, గొర్రె మేకలో గాని తొలిచూలు వాటిని. మొదట్లో మనం చూసినట్టుగా నీ దేవుడని యెహోవాకు, నీ దినములన్నిటిలో నీ దేవుడని యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు అన్నాడు. కాబట్టి దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. అబ్రాము తన కుమారుని ఇచ్చుట్లో వెనుదీక నీవు దేవునికి ఇచ్చినప్పుడు దేవునికి భయపడవాడవని నేను గుర్తించానని చెప్పి దేవుని దూత అక్కడ మాట్లాడతాడు. మంత్రసానులు దేవునికి భయపడి మరి ఇశ్రాయేల్ పిల్లల్ని కంటున్నప్పుడు మగపిల్లలు చమ్మన్నాడు రాజు. వాళ్ళు చంపకుండా వదిలేశారు. ఎందుకంటే దేవునికి భయపడిన వారుగా ఉండి. అయితే మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞని మర్చిపోతున్నారు. లూకాసు వార్త 12:4 చక్కని మాట. లూకాసు వార్త 12:4 నా స్నేహితులైన మీతో నేను చెప్పునిదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. దేహమును చంపొచ్చు వాళ్ళు, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరు. వారికి భయపడకూడదు. ఈ దినాల్లో మరి మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, ఇంకా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, నానా రకాలైన మతోన్మాదులు దేవుని పిల్లల మీద పడుతున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, చంపుతున్నారు కూడా. కానీ
దేహమును చంపవచ్చు వాళ్ళు. ఒకవేళ అందుకని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఒకవేళ వాళ్ళు చంపారనుకోండి, ద సేమ్ మూమెంట్ విల్ బి విత్ జీసస్. దేవునితో ఉంటాం మనం. చంపితే చంపనియండి, మనం ధైర్యం కలిగి ముందుకెళ్ళాలి. అంటే కొట్లాడమని కాదు, ఎదురాడమని కాదు. మనం వెళ్ళే దారిలో మనం వివేకంతో, పావురు వల్లే నిష్కపటంగా, పావు వల్లే వివేకులని ముందుకు సాగాలి. ఒకవేళ ఇటువంటి ఎదురైనప్పుడు మనం సహించాలి. తర్వాత ఎవనికి మీరు భయపడవలనో, 5వ వచనం కూడా, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేద్దును. చంపిన తర్వాత నరకంలో ద్రోయగల శక్తి గల వానికి భయపడి, ఆయనకే భయపడ్డని మీతో చెప్తున్నాను. కాబట్టి మన దేహాన్ని, మన ఆత్మను చంపు అని భయపడాలి, కానీ దేహమును చంపు అని భయపడకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచించి ఎంత దినములో ఉన్నాం, మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత చాలా సంగతులు ఉన్నాయి. ఆ సత్క్రియలు, తీతు పత్రిక 3:14 నేను ఓపెన్ చేయట్లేదు. సత్క్రియలను శ్రద్ధగా చేయట్లో మనం నేర్చుకోవాలి. సత్క్రియలు, మంచి క్రియలు, వాటిని చేయట్లో మనం ముందుండాలి, నేర్చుకోవాలి. అన్ని జనులతో సహవాసం చేస్తే వారి క్రియలే నేర్చుకుంటాం. సత్క్రియలు నేర్చుకోవటానికి వీలుండదు. తర్వాత సత్క్రియలకు బదులుగా దుష్క్రియలు చేయవారుగా చాలా మంది కనపడుతున్నారు. మంచి క్రియలకు బదులుగా చెడ్డ కార్యాలు. తర్వాత ఆఖరిగా ఐజియా 28:26 దైవ క్రమమును నేర్చుకోవాలి, వాక్య క్రమం నేర్చుకోవాలి, సంఘ క్రమం నేర్చుకోవాలి, ఇచ్చే విషయంలో క్రమం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా క్రమం. ఆ తర్వాత పెద్దలైన వారికి చిన్నలు భయపడి ఉండాలి, లోబడి ఉండాలి, అది క్రమం. మరి సహోదరులు సొంత పురుషులకు, భర్తలకు లోబడి ఉండాలి, అది దేవుని క్రమం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధితో నేర్చుకోవాలి, అది క్రమం. అలాగే యెహోవా మందిరములో సక్రముగా మనం ఉండటానికి అన్ని విషయాల్లో క్రమము కలిగి ఉండాలి. సేవలో కానీ, లేకపోతే ప్రార్థనలో కానీ, స్తుతిలో కానీ, ఆరాధనలో కానీ, అన్నిట్లో క్రమం ఉండాలి. అక్రమం ఉంటే అది క్రమము లేకపోతే, క్రమం లేకపోతే అక్రమే. కాబట్టి దేవుడు ఎవరికి ఏ స్థితి కలుగు చేశాడో ఆ స్థితిలోనే, ఆ రీతిగానే, ఆ పరిస్థితుల్లోనే క్రమమును పాటించాలి, దేవుని మహిమపరచాలి, క్రమములో జీవించాలి. అక్రమస్థలముగా మనం జీవించకూడదు. దేవుని పిల్లలు యేసు రక్తంలో కడుగుబడిన వారు కాబట్టి అక్రమంగా జీవించకూడదు. క్రమబద్ధముగా మనం అన్ని విషయాల్లో మనం ఉండి దేవుణ్ణి మహింపరుద్దాం, దేవుని కీర్తిద్దాం, దేవుని స్తుతించుదాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసి అధ్యక్షులైన అన్నగారికి అప్పగిస్తాను. ప్రేమామయుడు అన్న మా తండ్రి ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించేట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ. చక్కని సందేశాన్ని మరియు దేవుడు దేవదానం మోజేశ్వరుతో మనకు మధ్య నడిపించాడు. మంచి మాటలు వివరించాడు. నిలకడ అనే వాటి గురించి మనకు నేర్పించాడు. మంచి అంశంతో కూడిన వర్తమానం ఇచ్చిన దేవదానం గారికి మరొకసారి వందనాలు తెలుపుతున్నాను. చివరి ప్రార్థన, ముగింపు ప్రార్థన రామచంద్రుడు అన్నగారు, కర్నూలు. వందనాలన్నా. ముగింపు ప్రార్థన చేయండి. ఓకే అన్న, ప్రార్థన చేస్తాం. అత్యంత కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు ప్రభు మమ్మలను సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ జూమ్ కాల్ ద్వారా చేరి మిమ్మల్ని స్తుతించే, ప్రార్థించే భాగ్యం ఇచ్చారు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి తండ్రి, దేవుని దాసులు చక్కటి సందేశం వినిపిస్తుండగా
ప్రభా మరి విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసారంగా మీకు ఇష్టలుగా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మరి ప్రతి విధమైన మేలులో సహాయం దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభువు మా ప్రాణనాథుడైన మా కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వందనాలన్న. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన రామచంద్రుడు అన్నకు వందనాలన్న. పరిశుద్ధ దినంలో 4626వ దినమున మొదటగా స్తుతులు చెల్లించిన ఆదినారాయణ అన్నకు మరియు శివారెడ్డి అన్నకు మరియు స్తుతి పాట పాడిన చంద్రయ్య అన్నకు మరియు శివారెడ్డి అన్నకు మరియు ఆరాధన తలపులు మరియు మంచి వాక్యాన్ని అందించిన కొల్లూరి దేవదానం గారికి మరియు ముగింపు ప్రార్థన చేసిన రామచంద్రుడు అన్న గారికి కూడా వందనాలు తెలుపుతున్నాను.